హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను బటర్ఫ్లై మోడల్తో ఈ బ్యాంగిల్స్ అయితే మేక్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చినవి. నేను ఏమేమైతే మెటీరియల్స్ తీసుకున్నానో అవి అయితే మీకు చూపించేస్తున్నాను. నేను 2 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను, ఫ్లాట్ బ్యాంగిల్. దానికి నేను గ్రీన్ కలర్ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి. నేను గ్రీన్ కలర్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు 6K ఐ షేప్ కుందన్స్ అండ్ స్క్వేర్ కుందన్స్ గ్రీన్ కలర్లో వచ్చినాయి అనమాట. సో నేను అందుకని గ్రీన్ కలర్లో తీసుకుని నేను ఇలాగైతే 45 లైన్స్ అయితే తీసుకున్నాను థ్రెడ్ని. వాటిని ఇలా అయితే మంచిగా థ్రెడ్ని అయితే చుట్టేసుకున్నానండి. మనం థ్రెడ్ చుడుతున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా గుర్తు పెట్టుకోవాల్సింది పోగులు పోగులుగా రాకుండా అంతా ఈవెన్గా వచ్చేలాగా మనమైతే చుట్టుకోవాలి. అలా చుట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఫుల్ వర్క్ చేసినప్పుడు మన థ్రెడ్ వర్క్ బయట కనపడకపోవచ్చు, కానీ మనము ఫుల్ వర్క్ చేయలేనప్పుడు థ్రెడ్ వర్క్ అయితే బయటకు కనబడుతుంది. కాబట్టి మనం చుట్టుతున్నప్పుడే చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి. పోగులు పోగులుగా వస్తే అంత బాగోదన్నమాట. సో ఇప్పుడు దీనికి నేనైతే మేకింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా మేకింగ్ వీడియోస్ మనం చేస్తున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా హ్యాపీ అనిపిస్తుందండి? కొంతమందికి స్ట్రెస్లో ఉన్నప్పుడు కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు కదా. కొన్ని పనులు చేసి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. కొంతమంది కుకింగ్ చేస్తారు, కొంతమంది టీవీలో ఏవేవో చూస్తూ ఉంటారు, కొంతమంది మౌనంగా ఉండిపోతారు. ఇలా రకరకాలుగా చేసి స్ట్రెస్ అనేది రిలీఫ్ చేసుకుంటారు. నేను కూడా అలాగే స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటూ ఉండేదానండి. ఈ మేకింగ్ వీడియోస్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఇలా మేకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి? ఫైనల్గా కొంచెం బ్యాంగిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనికి ఇంకా ఓన్లీ బాల్ చైన్స్ అయితే అటాచ్ చేసేయాలన్నమాట. నాకు మొత్తం 14 బటర్ఫ్లైస్ వచ్చినాయి. దానికి నేను 28 బాల్ చైన్స్ తీసుకున్నాను. ఒక్కొక్క బాల్ చైన్కి మొత్తం 3 బాల్స్ ఉండేలాగా అయితే కట్ చేసుకున్నానండి. మేక్ షూర్ కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే బాల్ చైన్ గట్టిగా ఉంటుంది. కంపల్సరీ మనకి కొంచెం కట్ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుని కట్ చేసుకోండి. నేను మొత్తం అంతా 2 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఏమేమి మెటీరియల్ తీసుకున్నానో అనేది స్క్రీన్ మీద నేను మీకు డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసేయండి. నేను చేసిన బ్యాంగిల్ మేకింగ్ ఎలాగున్నదో అనేది కూడా వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఎవరికైనా కావాలితే కూడా పిన్ చేసేయండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని కోరుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.